నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి వ్యవహారం ఎలా ఉందంటే, అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారిది అదుర్ సినిమా అనుకుంటా. అదుర్ సినిమాలో ఏమడిగినా ఏం చెప్పమంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే డైలాగులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారు. విచారణలో ఏమడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. అది రాజకసిరెడ్డితో మొదలు పెడితే, వాసుదేవరెడ్డితో మొదలు పెడితే, నిన్న అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి వరకు ఈ మొత్తం ఒకటే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. నిన్న మిథున్ రెడ్డి గారిని విచారించారు. ఆ విచారణలో కూడా తెలియదు, నాకు సంబంధం లేదు, గుర్తులేదనే చెబుతా ఉన్నారు. లిక్కర్ స్కామ్ విచారణలో మిథున్ రెడ్డి తీరు 50 ప్రశ్నలు అడిగితే అన్నిటికీ ఒకటే సమాధానం, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మద్య ముడుపులు ముట్టుకోలేదు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో నేను లేను, 4 గంటలు ప్రశ్నించి రాజమండ్రి జైలుకు. నేడు మరోసారి విచారించనున్న సిట్. నేడు మరోసారి విచారించినా కూడా అదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అదే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పి. ఒకవేళ ఈయన ఏంటన్నాడు, మద్య ముడుపులు ముట్టుకోలేదు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో నేను లేనంటా ఉన్నారు కదా. మరి లిక్కర్ పాలసీలో మీరు లేకపోతే లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి A1 నుంచి A38 వరకు అందరితో ఈయన ఫోన్లో మాట్లాడడము, ఏం మాట్లాడడము, మొత్తం సమాచారం సిట్ అధికారుల దగ్గర ఉంది. అదేవిధంగా లిక్కర్ పాలసీ రూపకల్పన చేసిన రోజు ఎక్కడైతే ఆ అపార్ట్మెంట్లో ఏం జరిగిందో ఆ రోజు అపార్ట్మెంట్లో కూడా ఈయన ఉన్నాడు, చర్చల్లో ఈయన ఉన్నాడు. కావాలంటే విజయసాయిరెడ్డి గారిని అడగండి, ఎవరు లిక్కర్ స్కామ్లో ఉన్నారో ఆయనకి బాగా తెలుసు. ఆయన ఆల్రెడీ విచారణలో చెప్పేయడం కూడా జరిగింది ఎవరెవరు ఉన్నారని చెప్పి. సో రాజకసిరెడ్డితో ప్రత్యక్షంగా ప్రతిరోజు మిథున్ రెడ్డి టచ్లో ఉండేవాడు. రాజకసిరెడ్డి దగ్గర నుంచి లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానిని అంతిమ లబ్ధిదారుని చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మిథున్ రెడ్డి ఇప్పుడు నాకు సంబంధం లేదు, నాకు నిజంగా ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు. ఏమీ సంబంధం లేకపోతే PLR అకౌంట్లలోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఆ లిక్కర్ కంపెనీల నుంచి డబ్బులు ఎందుకు వచ్చాయంటే తెలియదు, దానికి కూడా తెలియదు అంటాడు. ఆయన సొంత కంపెనీలోకి డబ్బులు ఎలా వచ్చాయో కోట్ల రూపాయలు అంటే కూడా తెలియదు అని చెప్తున్నాడంట. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల సేకరణ వరకు అన్ని తానే చక్రం తిప్పినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో మాత్రం తనకు ఏమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తుంది. నీకు ఏమీ తెలియకపోతే, నీకు సంబంధమే లేకపోతే 70 రోజులుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టినా కూడా బెయిల్ ఎందుకు రావడం లేదు? బెయిల్ ఎందుకు రావడం లేదంటే నీకు తెలుసు కాబట్టి, లిక్కర్ కుంభకోణంలో నీ పాత్ర ఉంది కాబట్టి, సరైనటువంటి ఆధారాలు సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు కాబట్టి. మరి ఏమి సంబంధమే లేకపోతే మరి బెయిల్ రావాలి కదా. ఆ లాజిక్ మాత్రం వీళ్ళు మాట్లాడరు. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అడ్డగోలుగా వాదించినట్లు సమాచారం. ఇంకోటి చెప్తాడు, మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా చేశాడు, రాజంపేట ఎంపీకి లిక్కర్ కుంభకోణానికి ఏం సంబంధం అంట. జగన్మోహన్ రెడ్డి గారు లాజిక్, రాజంపేట ఎంపీ అయినంత మాత్రాన లిక్కర్ కుంభకోణంలో పాల్గొనకూడదా? మన అప్పట్లో ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రిగా చేసినటువంటి నారాయణ స్వామి గారిని విచారిస్తే మొత్తం కక్కేశాడు, నాకేం సంబంధం లేదు, అంతా పెద్దోళ్ళే చేశారు అని చెప్పి. ఆ పెద్దోళ్ళు ఎవరు అంటే మన మిథున్ రెడ్డి గారు అని చెప్పి చిత్తూరులో కోడై కూస్తున్నారు. సో మిథున్ రెడ్డి గారు ఈ నారాయణ స్వామిని అడ్డం పెట్టుకొని ఈ లిక్కర్ కుంభకోణానికి పాల్పడ్డాడని చెప్పి ఆరోపణలు కూడా వస్తుంది. సో విచారణలో కూడా అదే విషయాన్ని నారాయణ స్వామి కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఆ విచారణలో ఏమో నారాయణ స్వామి చెప్పేసి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను ఎస్సీని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, నాకు అసలు చదువే రాదు, నాకు వాట్సాప్ చూడనే తెలియదు అని చెప్పి కబుర్లు చెబుతాడు. మొత్తం చెప్పాల్సిందంతా నారాయణ స్వామి ఎప్పుడో చెప్పేశాడు సిట్ అధికారులకు. సిట్ అధికారులు సరైనటువంటి ఆధారాలతోనే మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేయడము జరిగింది. అదేవిధంగా కోర్టుకు ఆధారాలు సమర్పించారు కాబట్టి ఇప్పటి వరకు బెయిల్ రావడం లేదు. సో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి ఈ 3 డజన్ల మంది ఎవరైతే ఉన్నారో అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారు. సో అదుర్ సినిమా చూడండి, ఎన్టీఆర్ ఏమి డైలాగులు వాడారో అదే వాడండి అని చెప్పి వాళ్ళు అదే చెబుతా ఉన్నారు. మరి ఎప్పటికి తేలుతుందో ఈ లిక్కర్ కుంభకోణము, ఎప్పుడు అంతిమ లబ్ధిదారుడు దొరుకుతాడో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.